గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు మనం హైడ్రా గురించి మాట్లాడుకుందాం. సో హైడ్రా గురించి మీ అభిప్రాయాల్ని, మీ సూచనలని, లేదంటే మీరు కూడా హైడ్రా బాధితులుగా కనుక ఉంటే, అంటే హైడ్రా ఎక్కడైతే ప్రభుత్వములు ఎఫ్టీఎల్ పరిధినటువంటి బఫర్ జోన్ పరిధినటువంటి ఆ చెరువులు నాలాలు కబ్జా చేసిన స్థలాల్ని కూల్చివేస్తోంది. సో ఆ స్థలాల్ని కూల్చివేస్తున్న ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఆల్రెడీ పర్మిషన్ ఉండి కూడా మీరు ఎవరైతే బాధితులుగా మారుతున్నారో, మీరు బాధితులుగా ఉన్నారో, ఈరోజు హైడ్రా గురించి మనం మాట్లాడుకుందాం మన ఈ మార్నింగ్ షోలో. సో మీరు కనుక హైడ్రా బాధితులుగా ఉన్నా, హైడ్రా వల్ల బాధపడ్డా, మీరు 8885699261 నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఎందుకంటే రుణమాఫీ గురించి నిత్యం ఫోన్లో వస్తున్నాను. రుణమాఫీ గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలను ప్రభుత్వం దృష్టికి దాదాపుగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినాం. డెఫినెట్గా ప్రతిరోజు కూడా రుణమాఫీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా మాట్లాడదాం. కానీ రుణమాఫీకి సంబంధించిన అంశాలు సుమారుగా లక్షల కొలది కుటుంబాలకు ఇంకా రావాల్సి ఉంది కాబట్టి వారు పెద్ద సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. అన్ని అటెండ్ చేయలేకపోతున్నాం. సో ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుకుందాం. సార్ ఫోన్ యాక్టివ్ చేసుకో. హైడ్రా గురించి మాట్లాడుకుందాం మనం. హైడ్రాకు సంబంధించి బాధితులున్నా, హైడ్రాకు సంబంధించినటువంటి ఎవరైనా సలహా చేయాలన్నా, సూచన చేయాలన్నా, హైడ్రాని ప్రశంసించాలన్నా, విమర్శించాలన్నా ఈరోజు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు హైడ్రా గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక ఇప్పటికే మీరు thumbnail లో చూసి ఉంటారు. దసరాకి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందట. దసరాకి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ నెల అంటే దాదాపుగా ఒక నలుగురికి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇప్పటికే. ఆ నలుగురు కనుక మనం పరిశీలిస్తే ఇప్పటికి మనం జిల్లాల వారిగా మాట్లాడుకున్నాం. రంగారెడ్డి, హైదరాబాద్, అటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఒక్కో వ్యక్తికి ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చేసిరంట మంత్రి పదవి కోసం. ఇక మిగిలిన మరో 2 స్థానాల కోసం ఒక ముఖ్య నాయకులైనటువంటి ఆల్రెడీ మంత్రివర్గం ఉన్నటువంటి వ్యక్తి తన సోదరుడికి ఇప్పించడంలో నిమగ్నమైనట. తన సోదరుడికి రాకపోవడంతో సోదరుడు కనబడతలేడు. అన్న కూడా జర ఆ పనిలో బిజీగా ఉన్నాడట. మరి చూద్దాం ఎవరా నాయకుడు ఏందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక మరోవైపు మల్లారెడ్డి పల్లాల కాలేజీలు క్లోజ్ అనే ఒక thumbnail ఇప్పటికీ మీరు టెక్స్ట్ చూస్తుంటారు. ఇంతకీ దీనికి సంబంధించి వార్త ఏంటంటే, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BFSI కోర్సును ప్రారంభిస్తున్న నేపథ్యంలో సుమారుగా 18 కాలేజీలకి దీన్ని అమలుపరిచే విధంగా, అంటే స్కిల్ నేర్పించే విధంగా స్కిల్ యూనివర్సిటీలో భాగంగా BFSI కోర్సుని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఒక సంచలన వ్యాఖ్య చేశాడు. సగటున ప్రతి 7 గ్రాడ్యుయేట్లు బీటెక్లు లక్షల కొలదిగా బయటకు వస్తున్నారు. కానీ కొంతమందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కొంతమంది ఆఖరికి వస్తే వ్యసనాల బారిన పడిపోయి చాలా షార్ట్ టైంలో డబ్బులు సంపాదించేందుకు వీళ్ళంతా కూడా పెడ్లర్లుగా మారిపోతున్నారు. డ్రగ్స్ పెడ్లర్లుగా మారి డ్రగ్స్ అమ్ముకుంటున్నారని ఒక వార్త ఆయన సంచలనంగా కామెంట్స్ చేశాడు. అయితే అటువంటి కాలేజీల పరిధిలో విద్యార్థులు కానీ ఇంకేదైనా కానీ డ్రగ్స్ కనుక దొరికితే కాలేజీ యొక్క రికగ్నిషన్ రద్దు చేస్తామని చెప్పుకొచ్చాడు. అంటే ఈ వార్తకి ఆ కాలేజీలకు లింక్ ఏంది ఉన్నాయా అంటే, మనం గమనిస్తే చాలా వరకు చాలా అవుట్స్కట్స్లో పెద్ద ఎత్తున నైట్ కాగానే కొంత రైడ్స్, బైక్ రైడ్స్ కానివ్వండి, విచ్చలవిడితనం కానివ్వండి, ఆ కాలేజీల్లో ఆ కాలేజీ అంటే కాలేజీ పరిధిలో యాజమాన్యాలకు సంబంధం ఉందా లేదా పక్కన పెడితే, ఆ కాలేజీలో కొంతమంది విద్యార్థులు ప్రధానంగా పలుమార్లు ఇటువంటి కేసుల్లో దొరకడం కావచ్చు, బైక్ రైడ్లు కావచ్చు, అటువైపు అవుట్స్కట్స్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి మీద కొంత మోస్ట్ ఎఫెక్టెడ్ పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కూడా నెక్స్ట్ ఆ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు ఏం చెప్పేటువంటి ఈ కాలేజీలో తనిఖీలు చేపట్టే అవకాశం కనబడుతున్నది. ఒకవేళ కనుక దొరికితే ఆ కాలేజీలను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా బహిరంగంగా చెప్పారు. కాబట్టి మరి చూద్దాం ఏం జరగబోద్దు అనేది. ఇక ఇవే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు చాలా కీలకమైన అంశాలు, చాలా వరకు ప్రజలకు సమస్యాత్మకమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇన్నిటిలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలుగులో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగులో హెడ్లైన్స్ చూస్తే కనుక, కాళేశ్వరం నష్టానికి బాధ్యులెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపాలపై విచారణ వేగవంతం. కమిషన్ ముందుకు కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ ప్రిపరేషన్పై ఎంక్వైరీ. కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది జీతాల చెల్లింపులపైన జస్టిస్ ఘోష్ ఆరా. ఇక మరోవైపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణకు భారీ వర్ష సూచన. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు. హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణలోని వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందట. ఇక హైడ్రాకు హై పవర్స్. 169 మంది అధికారుల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైడ్రా దూకుడు మరింతగా పెంచేందుకు ప్లాన్. మూసి ప్రక్షాళన దిశగా కదులుతున్న బుల్డోజర్లు. ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేసిన హైడ్రా, FTL బఫర్ జోన్లో ఉన్న ఇళ్లకు మార్క్ చేసిన సిబ్బంది. శని ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు. మరి ఎక్కడిచ్చి వాళ్ళని లోపలికి పంపించినాక ఈ కూలగొట్టుర్రి. ఆ సామాన్కి ఏమనంత పట్టుకపోయినాక లేదు ఆగం పంచాయతీ గిట్లనే పెడతాం
అడ్డం వచ్చింది అలా కూలగొట్టుకుంటూ పోతామని అంటే వాళ్ళు తిరగబడితే మీరు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే అంటారు. సుమారుగా 30,000 మంది అక్కడ ఇండ్లు ఉన్నాయట, 30,000 ఇండ్లు ఉన్నాయట. మరి ఏ ప్రాతిపాదికన లెక్క పెట్టిరో ఏమో కానీ మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా 30,000 ఇండ్లు ఉన్నాయట. మరి హైడ్రా అధికారులు పోయి గాబర పోయి మొత్తం కూలగొట్టుకుంటూ పోతామంటే పాపం మూసీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గుడిసాలు వేసుకొని గుడారులు వేసుకొని చిన్న చిన్న నివాసాలు ఉంటారు. పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకొని దుర్గం చెరువు దగ్గర FTL బఫర్ జోన్ ఉన్నట్టుగా స్టేరీస్ కట్టుకునే అర్హత కానీ ఆ స్తోమత కానీ ఆల్లాగా భవంతులు కానీ విలాసవంతమైన జీవితాలు కాదు అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో. సో దయచేసి మీరు అది కూలగొట్టే ముందు వాళ్ళకు సామాన్లు తీసుకుపోయడానికో వాళ్ళకు నివాసం కల్పించి అక్కడ షిఫ్ట్ చేసుకున్నాక కూలగొట్టుర్రి. లేదు కాదు కూడదు మేము ఇట్లనే దూసుకుంటూ పోతాం, బుల్డోజర్ పెట్టి దొబ్బుకుంటూ పోతామని అంటే ఏదో రోజు మీకు పీడిపడక తప్పదు. ఇక 15 లక్షల రేషన్ కార్డు రద్దు. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. అనర్హుల రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ కేవైసీ ప్రక్రియ. 20% పైగా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి. 15% పైగా రేషన్ కార్డుదారుల కేవైసీ పెండింగ్. కేవైసీ పూర్తి కానీ 15 లక్షల కార్డులు రద్దు చేసిరట. మాఫియానా? 15 లక్షల రేషన్ కార్డులు రద్దు అయ్యాయట. కొత్తగా డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నట్టు దానికి సంబంధించి నమూనా కూడా ఒకటి ప్రభుత్వం విడుదల చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది, చూపిస్తుంది కూడా. ఇక డెడ్ బాడీని కిరాయి ఇంట్లోకి రానివ్వని యజమాని. ఆ వ్యక్తి చనిపోతే కిరాయి ఇంట్లో ఉంటున్నారంట, వాళ్ళని ఇంటికి రానియకపోతే ఊరు బయట ఊరు చివరన ఆ డెడ్ బాడీని వేసుకొని అక్కడే ఏడుస్తూ రోధిస్తున్నారు ఆ కుటుంబం. ఈనాడు విషయానికి వస్తే స్కిల్ హబ్గా తెలంగాణ. నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం. నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తాం. కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు. పింఛన్లు పరకాలకు డబ్బులు పెంచడంపైనే సర్కార్ దృష్టి ఉండొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. ఇక QS ర్యాంకింగ్స్ టాప్ 100లో ISB 3 భారత IIలకు చోటు. ఇక వానరాకను పక్కాగా చెప్పే అర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లు నేడు ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు. మరోవైపు అమెరికాలో ఉన్నారు డిప్యూటీ సీఎం, తర్వాత రొనాల్డ్ రోస్. ఎవరు? డిస్కామ్లకు ఏ డిస్కామ్ అయినా లాస్ వేగాస్లో జరుగుతున్న మైన్స్ ఎక్స్పో 2024 పరిశ్రమలు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్ ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అక్కడి వ్యాపార సంస్థలను బట్టి కోరారు. ఆయనతో పాటుగా కృష్ణ చైతన్య IAS ఆఫీసర్, బలరాం నాయక్ సింగరేణి CMD, మా తర్వాత రొనాల్డ్ రోస్ ముగ్గురు కూడా ఉన్నారు. అంతా కూడా లాస్ వేగాస్లో ప్రస్తుతం మైన్స్ ఎక్స్పో పైన వాళ్ళు అక్కడ వ్యాపారులతోని భేటీలో ఉన్నారట. ఇక పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా హైడ్రా పేరుతో దౌర్జన్యంగా నివాసాలను కూల్చివేస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో బారాస ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల బృందం బుధవారం కుకట్పల్లి నియోజకవర్గ పరిధి ఫతేనగర్ కుకట్పల్లి కాజాకుంట నిర్మాణంలో పూర్తయిన మురుగును శుద్ధి ప్లాంట్లను సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక గాంధీ భవన్కి రోజు ఒక మంత్రి పోవాలని ఏదైతే ఉన్నదో, అంటే బుధ శుక్రవారాలు పోవాలని ఒక నిబంధన ఉన్నదో వాళ్ళు అంతర్గతంగా పార్టీలో నిర్ణయించారో అందులో భాగంగా నిన్న దామోదర్ రాజనరసింహ పోయినట్టే ఇక రేపు శ్రీధర్ బాబు వంతు 200 ఒక అప్లికేషన్లు వచ్చినాయట, దరఖాస్తులు. అక్కడ కూడా మంత్రులు నేరుగా కూర్చుండి గాంధీ భవన్కి ప్రజలను పిలిచి వాళ్ళ యొక్క సమస్యలు వింటారట. ఇక బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ మూసి నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్వులు. 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. వివరాల సేకరణ కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు. ఇక హైడ్రా జవసత్వాలు 169 పోస్టుల మంజూరు చేస్తూ ఉత్తర్వులు. ఇక అటవీ భూమికి ఎసరు మ్యాప్లను మార్చేసి 13 ఎకరాలు దారదత్తం చేసినటువంటి ఇల్లందు FDO వెంకన్న సర్వీస్ నుంచి తొలగించిన అటవీ శాఖ 13 ఎకరాలను మ్యాపులు లేకుండా చేసి ఆఖరికి వస్తే కబ్జా చేసినట్టు, దారదత్తం చేసినట్టుగా. ఇక విజయానయితోనే ప్రసాదాల తయారీ. దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇన్నాళ్ళు ప్రైవేట్కే ప్రాధాన్యం ఇవ్వడం పైన ఆగ్రహం. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తింపు. ఇక పాలమూరుతో 1 ఎకరాకు నీరివ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో 56.05% పోలింగ్. ఇక మితిమీరితే మీ బుజ్జాయికి ముప్పే. అధిక యాంటీబయాటిక్స్తో చిన్న పిల్లల్లో ఉబ్బసం సమస్య. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాపై దుష్ప్రభావం. గణనీయంగా తగ్గుతున్న రోగనిరోధక శక్తి. TBC జర్నల్లో పరిశోధన పత్రం ప్రచురితం. ఆచితూచి వాడాలంటున్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉషారాణి. సో ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే అది పిల్లలకి పెద్దలకు కూడా ముప్పే. మన శరీరంలో ఏ రకంగా అయితే చెడు బ్యాక్టీరియా ఉంటుందో ఆ రకంగానే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది.
సో ఈ యాంటీబయాటిక్స్ ద్వారా మొత్తం కిల్ అయిపోతున్నాయంట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అయితే బ్లడ్ సెల్స్ కూడా కిల్ అయిపోతున్నాయంట. సో రోగ నిరోధక శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందట ఈ యాంటీబయాటిక్స్ వల్ల. ఇక చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం, అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీకొట్టే సామర్థ్యం. కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా, అకౌంట్స్ అధికారులపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల పరంపర. కార్పొరేషన్పై కాగ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టుగా అధికారుల వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో హెడ్లైన్స్ కనుక చూస్తే, భారత్లో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ అని అనొద్దు, అది ప్రాదేశిక సమగ్రతకే విరుద్ధం. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సిజేఐ ఆక్షేపణ. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే వ్యాఖ్యల వివక్షపూరితంగా ఉండే ప్రమాదమట. ఇక బడిలో పిల్లల భద్రత యాజమాన్యందే బాధ్యత, కేంద్ర మార్గదర్శకాలు పాటించాల్సింది, రాష్ట్రాలకు యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇక అర్హులకే ఇందిరమ్మ ఇల్లు, దసరా నాటికి పథకం అమలు కమిటీలు విధి విధానాలు రూపొందించండి, రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయండి. హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయబోతున్నారట. మరి ఎవరు దక్కించుకుంటారో, ఏ బడాబాబులు మళ్ళీ పోయి వాటిని కొనుగోలు చేసి మళ్ళీ అమ్మకాలు పెడతారో. ఇక రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు, 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులుక్కే, రెన్యువల్ చేసుకుంటే పావుల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైనం, డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతులు ఇబ్బందులు. నిధుల వేట్లో ప్రభుత్వం 9,000 కోట్ల అవసరమట. మీ పైసల అవసరం కోసం గాల్ లెవెల్ అప్పు చేశారని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు కట్టాలని చెప్పి రైతుల మీద జులుం చూపిస్తారా మీరు? మీకు మాట్లాడితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. ఉపాధి లేక వ్యసనాలు బారిన పడుతున్న యువత BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీరికి ఎస్పీ బాలు పేరు. ఇక బిల్లుల కోసం అప్పుల, కాళేశ్వరం కార్పొరేషన్ ఆదాయం ఎలా, నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు, తిరిగి రుణాలు చెల్లింపు ఎవరు ఎలా చేస్తారు, కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం. ఇక ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు. ఏది తిరుపతి లడ్డూకి నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు నమోదైందంటే టీటీడీ ఫిర్యాదుతోని. ఇక 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధి బ్రేక్. బుధవారం తన నివాసంలో చెస్ గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద అర్జున్లతో చెస్ ఆడొస్తుందా? మోదీ చెస్ కూడా ఆడుతున్నాడు. ముగ్గురు ఆడతారా చెస్ని? చెస్ ముగ్గురు ఆడతారా అజయ్? ఇద్దరేనా? అంటే కొత్త రకమే ఉంటుంది ఇది, మనకు తెలియదు. అది మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ముగ్గురు ఆడే చెస్. అది అంటే చూస్తున్నాడా, ఆడుతున్నాడా? బాగుంది, నైస్ PR స్టంట్. ఇక రైస్ మిల్లర్ భూమి వేలం, 1.31 ఎకరాలకు రూపాయలు 2.12 కోట్లు. నర్సాపూర్లో ఘటన. CMR బకాయిల నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టం అమలు. మొత్తం బకాయిలు 47 కోట్లు. గతంలోనే భవనం స్థలం వేలం. ఖమ్మం మహబూబాద్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు. సివిల్ సప్లై వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వడ్లను తీసుకుపోయి వడ్లను కాస్త బియ్యంగా బట్టి ప్రభుత్వానికి ఇవ్వాలయ్యా, మీ కమిషన్ మీకు వస్తారంటే ఉన్న వడ్లను మొత్తం కూడా పట్టుకొని వాళ్ళే అమ్ముకున్నారు. ఇప్పుడు ఏమవుతుందో, మిల్లర్ల మొత్తం కూడా ఆస్తులు జప్తు చేసే పరిస్థితికి వచ్చింది, వేలం వేసే పరిస్థితికి వచ్చింది. 15,000 ఇండ్లు మూసీకి సంబంధించినటువంటి విషయం చూస్తున్నాం. ఇక సచివాలయ నిర్మాణం వ్యయంపై విజిలెన్స్ విచారణ. విజిలెన్స్ విచారణ కొనసాగుతుందట. సెక్రటేరియట్ భవన నిర్మాణం పైన అంచనాలు ఎంత? 617 కోట్ల నుంచి 1140 కోట్లు, సుమారుగా 1200 కోట్లు అటు ఇటుగా. అంటే ఎట్లా పెరిగింది, డబల్ ఎట్లా అయింది అనే విషయం పైన దానికి పైపెచ్చు ఐటీ సామాగ్రికి, అంటే సిస్టమ్లు, కీబోర్డులు, ఇంటర్నెట్ సప్లై, వైఫై, వీటన్నింటికి సీసీ కెమెరాలు, మొత్తం టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం మళ్ళీ 300 కోట్లట. వాళ్ళు ఇంతకెళ్ళి పెట్టేది అయితేనేమో కొసిరి ఎదురు మంది సొమ్మేనా. ఇక కంగనా కారు కూతలతో బీజేపీకి నష్టం. సిక్కులు రైతులపై తరచూ అర్ధరహిత నిరాధార అడ్డగోలు వ్యాఖ్యలు. ఒక పంజాబీగా తీవ్రంగా ఖండిస్తున్న సాగు చట్టాలకు తిరిగి తేవాలనడం తప్పు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ సంబంధం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షర్గిల్. హర్యానా ఎన్నిక వేళ కంగనా తీరుతో రాజకీయ దుమారం. చాలామంది యాక్టర్లు ఈ మధ్యలో వాళ్ళకి వాళ్ళే భగత్ సింగ్ అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళే చెగువీర్ అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళే కామ్రేడ్ అనుకుంటారు. వీళ్ళతో వచ్చిన ఒక నష్టం ఏంటంటే,
ఎప్పుడు చూసినా ఒక డైలాగ్ హీరో డైలాగ్ ఏంటంటే ఎంత పాపులర్ అయిందో తెలుసు మనకి. సో ఆ రకంగా పాపులర్ కావాలి అత్యుత్సాహంలో భాగంగా ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాక ఏది పడితే నోటికి వచ్చింది మాట్లాడి సెన్సేషన్గా మిగిలిపోతున్నారు. అందుకే ఆర్టిస్టులు అందరూ కూడా ఇట్లనే మీరు రాజకీయాలను వేరు చేయాలి, నటనను మీ యొక్క నటనా శైలిని వేరు చేయాలి, రెండు వేరువేరుగా చూడాలి. రెండు కలిపి రెండు మేమే పాత్ర పోషిస్తామని అంటే ఏమవుతుంది, ఇట్లాంటి సెన్సేషనల్ డైలాగులు బయటకు వచ్చి ఆఖరిగా తబాస్పాలు అవుతారు. చాలామంది యాక్టర్లు ఉన్నారు, కొంతమంది చాలా ప్రముఖులు ఉన్నారు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో. నోటికి ఏదో వస్తారే మాట్లాడి ఆఖరికి వస్తే పరువు పోగొట్టుకుంటున్నారు. ఇక వెలుగు విషయానికి వస్తే మన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు, ప్రముఖ గుళ్ళలోని నెయ్యి ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్కు. ఇక తిరుపతి లడ్డు వివాదంతో యాదాద్రి టెంపుల్ కాదు, తెలంగాణలోని యావత్ అన్ని ఆలయాల్లో లడ్డు ప్రసాదం ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా టెస్టింగ్ పంపించిరట. తిరుపతి ఆలయానికి సంబంధించి ఒక్కసారి వివాదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లోని లడ్డు ప్రసాదం టెస్టింగ్ పంపించిరట. సో ప్రస్తుతం టెస్ట్ రిపోర్ట్స్ అనేది సెప్టెంబర్ 30 తారీఖు వచ్చే అవకాశం ఉన్నదట. యాదాద్రి లడ్డుది కావచ్చు, వేములవాడది కావచ్చు, కొండగట్టు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొత్తం 30 తారీఖుకి టెస్ట్ రిపోర్ట్లు వస్తాయట. ఇంకా హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తామన్న ముఖ్యమంత్రి. ఇక మూసీపై యాక్షన్, కబ్జాల చెర నుండి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్, ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు. ఇక బిచ్చగాళ్లను మా దేశానికి పంపొద్దు, టూరిస్టుల ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది. బిచ్చగాళ్లకు వీసాలు ఇచ్చి తమ దేశానికి పంపొద్దని పాక్ను హెచ్చరించింది. ఇక క్వాలిటీ టెస్ట్లో కొన్ని కంపెనీల పారాసిటమాల్ ఫెయిల్. ఇదేంది ఇది? ఈ పారాసిటమాల్ అంటే గుర్తుందా మీకు? యావత్ ప్రపంచాన్ని ఒక మహమ్మారి వచ్చి గడగడా వణికిస్తుంటే, ప్రపంచ దేశాల్లోని ఇటువంటి అనేక వ్యవస్థలు కుప్పగూలిపోతుంటుంటే, మొత్తం ఏమంటారు దాన్ని, మానిటరీ టర్మ్స్ మొత్తం కూడా దెబ్బతింటుంటుంటే, రూపాయి విలువ తగ్గిపోవడం, అంతా అతలాకుతలం అవుతుంటుంటే, మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పారాసిటమాల్ గోళీ వేసుకుంటే ఆ రోగం పోద్దన్నాడు. గడిచే ఎండలుంటాయి ఆ రోగం పోద్దన్నాడు. ఎంత మహామేధావులు ఉన్నారు చూడండి మన దగ్గర. ప్రధానమంత్రి ఏమో చేతిలో పల్లె మూడు సపోర్ట్ కొడితే కరోనా పోతుంది అన్నాడు. దీపాలు పెట్టుర్రి, గాలి దీపాలు పెట్టి చూడుర్రి, కరోనా పోతుందని ఆయన చెప్పుకొచ్చిండు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో పారాసిటమాల్ గోళీ వేసుకుంటే అదో పెద్ద రోగం కాదట. నాకు చాలామంది సైంటిస్టులు ఫోన్ చేసిర్రు, ఆ పారాసిటమాల్ గోళీ వేసుకుంటే దగ్గరకు రాదట, అది గరిసే బెండలు నిల్చుంటే దగ్గర రాదట అన్నాడు. ఆఖరికి వస్తే ఆయన 14 రోజులు ఇంట్లో ఉన్నాడు ఈ రోగం వచ్చి. ఇప్పుడు ఆ పారాసిటమాల్ గోళీకి అంశం రాగానే పారాసిటమాల్ ఏమో కానీ ఆ మాటతోని ఈ పారాసిటమాల్ గోళీ పేరున పడితేనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది కేసీఆర్. ఆ గోళీ వేసుకుంటే కథం అంటే హాంఫట్ అయిపోతుంది, అది గడిచే పెండలు నిల్చుంటే పొద్దుగాల ఆ రోగమే రాదట దగ్గరికి అని అన్నాడు. ఇప్పుడు ఆ పారాసిటమాల్ జోలు ఎందుకు వచ్చిందనంటే, పారాసిటమాల్కి కొన్ని కంపెనీలు తయారు చేసేటువంటి ఆ పారాసిటమాల్ గోళీ ఫెయిల్ అవుతున్నదంట ఆ మెడిసిన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్వాలిటీ టెస్టుల్లో కొన్ని కంపెనీల పారాసిటమాల్ ఫెయిల్, వివిధ రోగాలకు వాడే 53 రకాల మందుల క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఆ మందుల్లో కొన్ని కంపెనీల విటమిన్ సి, D3 టాబ్లెట్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్ IP 500 mg ఉన్నాయని పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే ఆందోళన, రాహుల్ గాంధీ. ఇక హైడ్రాకు 169 మంది సిబ్బంది అంటే ఒక వార్త. ఇక పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్, కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు, అమీన్పూర్లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే. ఇక 4 రోజుల్లో కులగొన్న గైడ్ లైన్స్, అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇక కాళేశ్వరం కార్పొరేషన్కు అప్పులే, ఆస్తులు లేవు, కమిషనర్ ఇచ్చా కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ఇక పాలమూరుకు 27,000 కోట్ల ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే, పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ అంట, ఇక్కడ గోవాలోనా, 27 సెప్టెంబర్ 2024. చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే, కమలా హ్యారిస్ ప్రచార ఆఫీస్పై కాల్పులు. ఇక మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం, చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు, ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గని
బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి. పేలుళ్లతో కదులుతున్న ఆలయ పునాదులు. 5 కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దన్న సుప్రీం. క్వారీ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం. ఇక విధ్వంసక గనికి మహనీయుడు పివి పేరు. 2012లో అడ్డుకున్న నమస్తే తెలంగాణ. పర్యావరణ ప్రేమికులు, పునరావాస్తు నిపుణులు. కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ రాగానే కదిలిన ఫైలు. సో అక్కడ ఏదో మైనింగ్ స్టార్ట్ అయిందట, ఓసీపీ స్టార్ట్ అయినట్టుంది బొగ్గు తవ్వకాల కోసం అట. ఇంకా రుణమాఫీ అడిగిన రైతులపైన సిఐ రుబాబు. రుణమాఫీ కోసం నిరసన చేస్తారా? కేసు పెడితే లక్షలు ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు. మీకు మాఫీ కావాలన్నా ఎవరు? కోదాడ రూరల్ సిఐ బెదిరింపులు. ఇక మంత్రులకు నిరసన సెగ. అడ్డుకున్న ఉద్దండాపూర్ నిర్వాసితులు. ఇక 10 చోట్ల ఉప ఎన్నికలే. ఫిరాయింపుదారులకు ప్రజలే బుద్ధి చెప్తారన్న కేటీఆర్. మంత్రుల అరాచకాలు ఎండగడతామన్న కేటీఆర్. ఇక మూసీలో భారీ స్కామ్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. సో లంచానికి దసరా డిస్కౌంట్. రైస్ మిల్లర్లకు ధాన్యం బిడ్డర్ల ఆఫర్లు. ఇక మొన్నటి వరకు ప్రతి క్వింటాల్పై 230 అదనంగా వసూలు. అందులో ఇప్పుడు 30 తగ్గింపు. ధాన్యం ఇస్తామన్న వద్దంటున్న బిడ్డర్లు. తమకు డబ్బులే ఇవ్వాలని డిమాండ్. మొత్తం డబ్బులు 15 రోజుల్లో వసూలు చేయాలని టార్గెట్. దసరాకు ఇందిరమ్మ కమిటీలు. సిద్ధరామయ్యపై విచారణ జరపనంటే ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్గా ఉన్న వార్తలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.